హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మనమైతే కనుక ఢిల్లీ స్టేషన్లో 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 2:20కి అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే అయిందండి. ఏంటంటే 11 నెంబర్ ప్లాట్ఫామ్లో మన ట్రైన్ అయితే ఉన్నది అని. అయితే 3:20కి అయితే రైట్ టైం. సో ముందుగానే అక్కడి నుంచే బయలుదేరుతుంది కాబట్టి మనకి ఢిల్లీలో ముందుగా 2:20కి పెట్టేశారు. మనమైతే గనక అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత ఇంక లేట్ ఎందుకు చేయడం, అదేదో ట్రైన్‌లోనే కూర్చొని టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పి బయలుదేరిపోయాము. అయితే మేము తెచ్చుకున్న లగేజ్ అన్నీ కూడా మళ్ళీ మాకు శ్రమే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా! లిఫ్ట్ పనిచేయడం లేదు. అలాగే ఎక్సలేటర్ కూడా పనిచేయడం లేదు. మళ్ళీ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి 11 నెంబర్‌కైతే వెళ్ళాం. ఎప్పుడు కూడా ఈ ట్రైను ఐదో నెంబర్, ఆరో నెంబర్‌లో పెడతాడు. అయితే మనకైతే ఇంకొంచెం ట్రెక్కింగ్ కూడా మన కాళ్ళు, అలాగే మన శరీరం సహకరిస్తదని చెప్పి 11 నెంబర్ ప్లాట్‌ఫామ్‌లో అయితే పెట్టడం జరిగింది. మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే 11 నెంబర్ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కిన తర్వాతే ట్రైన్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. విపరీతమైన వర్షం అండి ఢిల్లీలోని. మార్నింగ్ నుంచి ఎండ అయితే ఉన్నది గానీ, మధ్యాహ్నం మేము ఎక్కిన తర్వాత ఫుల్‌గా వర్షం. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక విషయం అయితే నోటీస్ చేశానండి. నేను వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో ఫ్యామిలీ అని చెప్పి నేను వీడియో తీయలేదు స్టార్టింగ్ నుంచి. దిగే ముందు మాత్రమే చిన్న వీడియో పెట్టాను. ఇందాక చూసారు కదా! పిల్లలు ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మేము దిగేంత వరకు కూడా ఎవ్వరు కూడా సెల్ ఫోన్ ముట్టుకోలేదండి. అలాగే ఈ వీడియోని స్క్రిప్ట్ చేయొద్దు. పూర్తిగా చూడండి. ఎందుకంటే మేము విశాఖపట్నం నుంచి, అలాగే రాజమండ్రి నుంచి ఢిల్లీ, హరిద్వార్ రావడానికి మాకు ఎంత ఖర్చయింది? మేము ఎలా వచ్చాము? ఇక్కడి నుంచి ఏమేం ఫెసిలిటీ ఉన్నది హరిద్వార్ రావడానికి? ఇవన్నీ వివరాలు నా యొక్క ఈ వీడియోలో ఉంటది కాబట్టి స్క్రిప్ట్ చేయకండి. అలాగే మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. పిల్లలెవరు కూడా ఫోనయితే ముట్టుకోలేదండి. నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం నిజంగా చాలా మంచి పెంపకం అండి. మనలో ఎవరు కూడా ఈ రోజుకి అలాగ నేను పిల్లలనైతే చూడలేదు. ఎన్నో ట్రావెలింగ్ చేశాను. లాస్ట్ మా అబ్బాయే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిలే కాదు, ఎవ్వరైనా సరే ఫోన్‌కి ఎడిక్ట్ అయిపోయిన పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి అలాంటిది వీళ్ళ కాలేజ్ పిల్లలైనా సరే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఫోన్‌లో గేమ్ ఆడడానికైతే తీయలేదండి. కేవలం పేరెంట్స్‌తో ఆడుకోవడం, చిన్నప్పుడు మనం ఆడుకున్నాం కదా! అలాంటి ఆటలన్నీ ఆడుకోవడం వాళ్ళు. అలాగే వాళ్ళ అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని, బామ్మర్దులతో ఆడుకోవడం తప్ప అసలు ఫోనే తీయలేదు. నిజంగా చాలా గ్రేట్ కదా! నిజంగా ఉత్తరాఖండ్ సైడు, హిమాచల్ సైడు ఈ ఈ కల్చర్‌నైతే మనం చూస్తాము. పెద్దలను గౌరవించడం ఇయన్నీ కూడా. ఇది అందుకనే నాకు ఇటు సైడ్ చాలా నచ్చుతది. మనమైతే గనక రాత్రి 8 గంటలకైతే హరిద్వార్ చేరుకున్నామండి. రైట్ టైము. హరిద్వారు మనం చేరుకున్న తర్వాత ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1లో అయితే మనకు లగేజ్ కౌంటర్ ఉంటుంది. బ్యాగ్స్‌కైతే రూ. 50, సూట్ కేస్‌కైతే గనక రూ. 100 24 అవర్స్ మనకి ఉంటుంది. అలాగే మేమైతే అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి మేము చిన్న బ్యాటరీ ఆటో చూసారు కదా! అదైతే మేము హరిపోడ్ అంటే హరికి ఘాట్ దగ్గరికి స్నానాలు చేయడానికి గంగా నదికైతే బయలుదేరిపోయాం. మనిషికి రూ. 20 తీసుకున్నాడు. నైట్ టైమ్ అయితే మాకు భయమేసింది. ఈ టైం ఎళ్తున్నాము, ఎవరైనా ఉంటారో ఉండరో, అసలు కొట్లుంటాయో ఉండవో, జనం ఉంటారా లేదా అని. కానీ నిజంగా చెప్తున్నానండి, చూడండి ఎంతమంది జనం ఉన్నారో, కొట్లు కూడా అన్నీ తీసున్నాయి. మాకైతే జనాన్ని, ఇవన్నీ లైటింగ్‌ని ఇయన్నీ చూసాక సంతోషం అనిపించింది. భయమైతే పోయింది. అలాగే హరిద్వార్‌లో దిగాక హరిద్వార్‌లో అయితే వర్షం పడలేదండి. అందుకని ఎండగా ఉంది గుబులుగాని. అయితే గంగా నది స్నానం కదా! చాలా చలిగా ఉంటదని మేమైతే అనుకుంటున్నాము స్టార్టింగు. కానీ ఆ చలి అయితే అస్సలు లేదు. కానీ గంగా నది మాత్రం విపరీతమైన ప్రవాహం అయితే ఉన్నాదండి. పరవళ్ళు తొక్కుతుంది తల్లిని, అమ్మవారిని పరవళ్ళు తొక్కుతుంటే గుండెలో ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. కానీ అక్కడ అన్ని రకాల సేఫ్టీ అయితే తీసుకున్నది గవర్నమెంటు. అలాగే ఇక్కడ బట్టలు మార్చుకోవడానికే కాదు, దిగడానికి అన్నిట్లికి సౌకర్యంగా ఉన్నది మాకు. నైట్ టైమ్ అయినా కూడా భయమైతే అనిపించలేదు. అలాగే రాజమండ్రి నుంచి మనకి ఇక్కడికి రావడానికి, అంటే ఢిల్లీ రావడానికి ఏపీ ఎక్స్‌ప్రెస్ స్వర్ణ జయంతి ఉన్నదండి. స్వర్ణ జయంతి అయితే ఏసీ 1900, అలాగే ఏపీ ఎక్స్‌ప్రెస్ అయితే రూ. 2000 అండి.
వన్ సైడ్ ఢిల్లీ వరకు. ఢిల్లీ నుంచి నేనెప్పుడు కూడా ట్రైనే ప్రిఫర్ చేస్తాను. ఒక 2 అవర్స్, 3 అవర్స్ వెయిట్ చేసినా. ఎందుకంటే డబ్బుల గురించి కాదండి. నాకు టైమ్ సేవింగ్ అవుతది. 2 ట్రైన్ జర్నీ నాకు హాయిగా అనిపిస్తది కాబట్టి. సేఫ్‌గా ఉంటది. ఒకే దగ్గర దిగుతాం. మళ్ళీ అక్కడే ఎక్కుతాం కాబట్టి. అయితే ఢిల్లీ నుంచి బస్సులు కూడా ఉన్నాయండి హరిద్వార్‌కి. రూ. 600, రూ. 500 ఏసీ అయితే గనుక రూ. 1000 అలా ఉన్నవి. కాకపోతే జర్నీ టైమ్ వచ్చి 10 అవర్స్, 8 అవర్స్ పడతది. అదే ట్రైన్ అయితే గనక మేమెక్కిన ట్రైన్ అయితే గనక 4 అవర్సేనండి. మిగతా ట్రైన్‌లయితే 5 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి నేనెప్పుడు కూడా ట్రైనే ప్రిఫర్ చేస్తాను మెయిన్‌గా. ఆహ్, న్యూఢిల్లీ నుంచి హరిద్వార్ రావడానికి రిజర్వేషన్ రూ. 170 అదే ఏసీ అయితే గనక రూ. 550. జనరల్ అయితే గనక రూ. 90. అంటే రాజమండ్రి నుంచి వన్ సైడ్ రావడానికి నార్మల్ రిజర్వేషన్‌లో అయితే గనక మనకి రూ. 1000 క్లియర్ అయిపోతుంది. హరిద్వార్ అంటే హరికిపోటి ఆటోతో కలిపి రూ. 1000తో అయిపోతుందండి. రాను పోను 2000. అదే ఏసీ వాళ్ళకైతే గనక 4300 అవుతుంది. వైజాగ్ నుంచి అయితే గనక ఏసీ రూ. 130 ఎక్స్‌ట్రా పెట్టుకోండి అంతే. హరిద్వార్ నుంచి నార్మల్ ట్రైనే. చాలామంది అంటారు రూ. 1000కి వెళ్ళిపోయి వచ్చేసామని. మనకేంటంటే 2000కి ఓన్లీ హరిద్వార్ వరకు వచ్చి వెళ్ళగలం. స్టే గట్టా ఇంకేమి కాకుండా అంటే లగేజ్ పెట్టేయడానికి ఈటిలతో ఇదే ఖర్చండి ప్రెజెంట్ అయితే గనక. మేము గంగా స్నానం చేసిన తర్వాత ఇక్కడే మార్చుకోవడానికి గట్టా అన్నీ ఉన్నాయి కాబట్టి మేము నైట్ మాకు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ట్రావెలింగ్ ఉంది కాబట్టి మేమైతే గనక ట్రావెలింగ్‌కి తగ్గట్టుగానే డ్రెస్సులయితే వేసుకున్నాం జరిగింది అందరూ కూడా. ఎందుకంటే మళ్ళీ ఒక రోజంతా జర్నీ ఉందండి. నైట్ మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటది. అందుకని మేము నార్మల్ నైట్ డ్రెసెస్ అనే వేసుకున్నాము. ఎందుకంటే కంఫర్ట్ కనవాళ్ళైతే పంజాబ్ డ్రెసెస్ వేసుకున్నారు. మేమిక్కడ గంగాదేవికి హారతిచ్చి, అలాగే గంగాదేవికి బట్టలని, చీర, జాకెట్ అన్నీ కూడా ఎవరు తగ్గట్టు వాళ్ళు సమర్పించుకొని పూజ చేసుకున్న తర్వాత మా వోళ్ళందరూ అన్నారు రైల్వే స్టేషన్‌కెళ్ళి బ్యాగులు తీసుకొని వెళ్ళొద్దు. ఇంకిక్కడే రూమ్ తీసుకొని ఉండిపోదాం అని సడెన్‌గా చెప్పారు. అందుకని మేమైతే గనక ఇంకిక్కడే రూమ్ ఎక్కడ బావుంటదని చెప్పి ఇంతకుముందు వచ్చిన ఆయన్ని అడిగితే ఆయన సొంతంగానే ఇంకొక హోటల్ ఓపెన్ చేశారంటండి అదృష్టం కొలది లక్కీగా. సో, ఆ హోటల్‌లో మనకైతే అకామిడేషన్ ఇచ్చారండి. 4 బెడ్ అవునండి, త్రిబుల్ బెడ్ అవునండి, డబుల్ బెడ్ అవును మనకైతే రూ. 1000 తీసుకున్నాడు ఏసీది. కేవలం మేము వెళ్ళిన రోజున అంటే 29వ తారీఖుని ఓపెనింగ్ అయిన మూలని ఓపెనింగ్ డిస్కౌంట్‌గా మాకు ఆ ప్రైస్‌కి ఇచ్చారండి. మేము తర్వాత లాస్ట్ టైమ్ అడిగితే గనక మాకైతే ఇవ్వలేదు. నేను ఆ వీడియో కూడా పెట్టాను. మీరు ఫాలో చేస్తే గనక నా యొక్క యూట్యూబ్ ఛానల్‌ని మీకు అర్థమవుతది. ఇంగోండి మాకిచ్చింది నైట్ ఇచ్చిన రూమ్ అయితే ఇది. మా బెడ్స్ అయితే ఇదండి. ఓపెన్ చేసిన హోటల్‌లో ఫస్ట్ కస్టమర్స్ అయితే మేమేనండి. మాకు ఈ డిస్కౌంట్‌లో ఇచ్చాడు. నార్మల్ టైమ్‌లో అయితే గనక సీజన్ బట్టి వీళ్ళ రేట్లయితే మారుతూ ఉంటది. నేను తర్వాత మళ్ళీ ఇదే నెలలో మేము ఇదే హోటల్‌లో దిగడానికి వాడేం చెప్పాడు ఏంటన్నది నేను రాబోయే ముందు వీడియోలో ఉంటది. ప్రెజెంట్ అయితే రూమ్స్ మాకిచ్చిన బెడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనం కేదార్‌నాథ్‌కి వెళ్ళే దారిలో ఏమేం చూసాం, అలాగే ఎక్కడెక్కడికి వెళ్ళామన్నది వీడియో ఉంటది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ చేయండి.